బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరచారి అంత్యక్రియలకు వెళ్లకుండా మల్లన్నను పోలీసులు అడ్డుకున్నారు. పిర్జాదిగూడలోని మల్లన్న ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం మల్లన్న ఆఫీస్ ముందు సాయి ఈశ్వర్ ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. నాకు ఆఫీస్ ఉంది, పోవాలి, వర్క్ చేసుకోవాలి. ఆఫీస్ కాడికి పోండి. ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నాది ఆ పని నాకు ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటుంది పబ్లిక్ ది, నేను పోవాలి. ఇంకో ఆ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం కదా, ఇప్పుడు విడిగిస్తే ఈ రెండు పాసిబిలిటీస్ అండి పై నుంచి వచ్చినాయి. కానీ నేనేమంటే మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు, నాకేమో పై మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా ఓకే అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే నేను ఇక్కడే ఉంటాను. నేనేమంటున్నా మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను, కమ్యూనిటీ బయట. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారా? సుజాత, చెప్పండి. ఏదైతే అటు సాయి ఈశ్వర్ అంత్యక్రియలకు వెళ్లకుండా కూడా మల్లన్ననైతే పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద తాజా పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? అఖిల, 2 రోజుల క్రితము సాయి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే నిన్న ట్రీట్మెంట్ అందుతూ గాంధీ హాస్పిటల్లో మృతి చెందాడు. ఈరోజు అంత్యక్రియల నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న జగదీర్గుట్టలోని సాయిచారి ఇంటికి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు పూర్తిగా అడ్డుకున్నారు. ఎందుకంటే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకే పోలీసులు ముందస్తుగా తీన్మార్ మల్లన్నని హౌస్ అరెస్ట్ చేశారు. దాదాపు ఇంటి వద్ద 12 మంది పోలీసులు, దాంతోపాటు ఆఫీస్ దగ్గర ఒక 10 మంది పోలీసులు పూర్తిగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండడంతో పాటు అలాగే అక్కడ అంత్యక్రియల్లో ఎలాంటి గొడవలు కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ముందస్తుగానే పోలీసులు అయితే మాత్రం తీన్మార్ మల్లన్నని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నట్లుగా ముందుగా భావించి రాత్రి నుంచి కూడా పోలీసులు తీన్మార్ మల్లన్న ఇంటి వద్ద ఒకవైపు, మరోవైపు ఆఫీస్ వద్ద కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హరిహర శ్రీ సాయి హరిహర ఎస్టేట్లోనే తీన్మార్ మల్లన్న డి బ్లాక్లోని 2వ ఫ్లోర్లో ఉంటున్నాడు. తీన్మార్ మల్లన్నని ఎలాంటి ఇబ్బంది పెట్టము అని చెప్పేసి అటు పోలీసులు చెప్తున్నారు. కేవలము అక్కడికి వెళ్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి మాత్రమే ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేసినట్లు అటు పోలీసులు చెప్తున్నారు. నిన్న గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్నతో పాటు చాలా మంది అక్కడికి వెళ్ళినటువంటి టైంలో పూర్తిగా గొడవలు జరగడంతో పాటు కొంతమేరకు అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి ఇబ్బంది కలిగింది. ఆ టైంలో అక్కడ పోలీసులు కూడా పూర్తిగా అక్కడ వాళ్ళ నుంచి మొత్తాన్ని పంపించేశారు. సేమ్ అదే పరిస్థితి సాయిచారి అంత్యక్రియల్లో జరిగే అవకాశం ఉంటుందని భావించి ముందస్తుగానే పోలీసులు అయితే మాత్రము తీన్మార్ మల్లన్న ఇంటి వద్ద, అదేవిధంగా ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. తీన్మార్ మల్లన్న పనులకి కానీ లేకపోతే తను బయటకు వెళ్ళడానికి కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలము శాంతి భద్రతని దృష్టిలో ఉంచుకొని మాత్రమే మేము పూర్తిగా ఇక్కడ ఉన్నాము. తీన్మార్ మల్లన్న అంత్యక్రియలకు వెళ్తే అక్కడ ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి అన్నటువంటి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అసలుకి సాయి చారి ఎందుకు చనిపోయాడు అనే దానికి కూడా ఒక క్లారిటీ లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా తన ఆత్మహత్య వెనుక రాంగ్ న్యూస్ అనేది చెయ్యొద్దు, పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి కంప్లీట్గా దర్యాప్తు అయిపోయిన తర్వాత అసలుకి సాయిచారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అని చెప్తున్నారు. అటు సాయి చారికి 3 పిల్లలు, కానీ తను ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దృష్టిలో ఉంచుకోకుండా తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందుకు వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ విషయాలన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తామని పోలీసులు చెప్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ. పబ్లిక్ ను కలిసేది ఉంటది, మీరు ఎట్లా చెప్తారు? అది సిచ్యువేషన్ బాగాలేదు కదా, సిచ్యువేషన్ బాగాలేదు కూడా ప్రొవోక్ అవుతారు కదా. నేను ప్రొవోక్ ఎమోషన్ అవుతారు.